ఫెంగల్ తుపాను అంచనాలు తప్పాయి. వాతావరణ అధికారులు అనుకున్నది ఒకటైతే వాస్తవంలో జరుగుతున్నది మరొకటి అయింది. అసలేం జరిగింది? బంగాళాఖాతంలో ఏమవుతోంది? నేటి వాతావరణ రిపోర్ట్ తెలుసుకుందాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను బుధవారం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదలగా, ఇప్పుడు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదులుతోంది. ఉన్న చోటే ఉంటూ బలం పెంచుకుంటోంది. ఇది క్రమంగా ఉత్తర, వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 29కి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరాన్ని చేరే ఛాన్స్ ఉంది అని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. ఈ నెల 30న ఇది బలం తగ్గించుకుని తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది అని చెప్పింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. సాయంత్రం తర్వాత 2 రాష్ట్రాల్లో పూర్తిగా మేఘాల వాతావరణం ఉంటుంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు సాయంత్రం తర్వాత కురుస్తాయి.